హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ AP9 CM 4026 కార్ నంబరు. మీరు ఎక్కడైనా ట్రాక్ చూసుకోండి, చాలా పర్ఫెక్ట్ ఉంది బండి అయితే. 150 స్పీడు మీ కళ్ళ ముందు ఇప్పుడు డ్రైవ్ చేసి కొడతా, మ్యాక్సిమం రోడ్ ఖాళీ దొరికితే. దీనికి సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా 25 మైలేజ్ వస్తుంది డీజిల్లో. 25 మైలేజ్ వస్తుంది డీజిల్లో. ఎడమవైపు అలై వీల్, బ్రిస్టోన్ టైర్, ఆయిల్ లీకేజ్ లేని షాకర్స్. లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోండి మీరు, ఎటువంటి వర్క్ నీడ్ లేదు ఇప్పటికిప్పుడు. రూఫ్ కూడా మీకు ఎక్సలెంట్ ఉంది, ఫినిషింగ్ అనేది కూడా సాలిడ్ ఉంది. చూడండి, చాలా పర్ఫెక్ట్ ఉంది బండి. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, మీకు ఏసీ చిల్డ్ ఉంది. సో స్టీరింగ్ రీడింగ్ కూడా 1,00,000 లోపే తిరిగింది. సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్. సో కారు చిన్నదైనా చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి కార్కి. సో లెఫ్ట్ కూడా చూసుకోండి, ఎడమది వెనక డోరు, ఇది కూడా బ్రాండ్ న్యూ ఉంది. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. గ్లాసులు కూడా మొత్తం ఒరిజినలే. వెనకాల అలై వీల్ కూడా చాలా పర్ఫెక్ట్. టైరు కూడా సిల్ టైర్ బ్రిస్టోను. షాకర్స్ కూడా మీకు మనకు హెవీ స్టిక్కర్స్ ఓలే. వెనుక కానీ ఎక్కడ అండర్ బాడీ కానీ మీకు సీల్డ్ బండి. 10-9-8-7-6-5-4-3-2-1 మొత్తం ఉల్టా లెక్క పెట్టిన 10 నుంచి 1 దాకా. సో వెనుక కూడా బాగుంది. డిక్కీ కూడా మీకు సాలిడ్ ఉంది. డిక్కీ ఓపెన్ చేయ ఒకసారి భాస్కర్, డిక్కీ ఓపెన్ చేయ. సో డిక్కీ కూడా సాలిడ్ ఉంది, అంటే మొత్తం మొగులైంది. మధ్యాహ్నమే టైం కానీ మొగులైంది, తెప్పే కప్పింది, చిన్న తెప్పే, అందుకనే మీకు అట్లుంది. సో అయిందా? ఎదురుగా స్టీరింగ్ పక్క తాళసే పెట్టే కాదు మీద. సో డిఫాగర్ మనకు నీళ్ళు వచ్చేది, ఇది ఇళ్ళకే నీళ్ళు వస్తే ఇది వాష్ చేయడానికి. డిఫాగర్ వైపర్ పైకి లేస్తుంది ఆగమాగం, దానికి అదే ఆపుతా అంటే కూడా స్పీడ్గా లేస్తుంది పైకి. సో ఇది కూడా చూసుకోండి, నట్లకు పానలు పెట్టలే, 2 నట్లకు పానలు పెట్టలే. బూట్ ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉంది. ఇది కూడా బ్రిస్టోన్ టైరే, కారు కొన్నప్పటి బ్రిస్టోన్ టైరు, చాలా పర్ఫెక్ట్ ఉంది. డిక్కీ కూడా చూసినాం, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఆలోచించుకోండి, డిక్కీ తీసినా వేసినా ఈ సీసా కూడా కారు కొన్నప్పటిదే. ఎందుకంటే దీనిపైన 12 అని ఉంది చూడండి. సో 12 ఉంది కాబట్టి కారు కొన్నప్పటిదే. కుడివైపు కూడా వెనక అలై వీలు, ఇది కూడా బ్రిస్టోనే, టైర్ సిల్లు. సో మీరు పెట్టే 1,50,000 రూపాయలు టైర్లకు, ఈ సీసాలకే. ఇది కూడా 12. వెనకాల లెఫ్ట్ చైల్డ్ లాక్, లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోండి, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. పవర్ విండోస్, ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టర్, ఇంత తక్కువ పైసలల్లా, అంటే 1,50,000నే. ఎయిర్ బ్యాగ్స్, కస్టమర్దే కారు, మాది కాదు. పార్క్ అండ్ సేల్ అన్నా, నేను పోయేస్తా, బెదర్ దించేస్తా. ఆ కాగితాలన్నీ ఉన్నాయి చూడు, అవి వ్యాగనార్ సార్ నగర్. సో బండి అయితే సాఫ్ సఫాయి ఉన్నది, మంచిగా నంబర్ 1. ఇవి కూడా 2 ఎకో స్పోర్ట్సే ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఇవి కూడా చూసుకోండి, అవి 2.5 లక్షలకు వచ్చాయి. ఇంజన్ ఒక్కసారి ఓపెన్ చెప్పు, 5 లక్షలకు మొత్తం ఇస్తుంది ఒకసారి ఇంజన్ ఓపెన్. ఇది బండి గట్టిగా ఉన్నదండి, అట్లా ఈ చూసిన దానికున్న కారు తోలిన దానికి బగ్గ ఫరక్ ఉన్నది. ఎప్పుడైనా దీనికి ఇట్లా అనాలి, ఇట్లా అంటే ఇది మీదికి లేస్తుంది. సో కూలెంట్ డబ్బా, అప్రాన్ కానీ బ్యాటరీ కానీ ఈ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా సాఫ్ ఎక్సలెంట్ ఉంది. నువ్వు ఎంత స్పీడ్ అన్న తోలుకో, వైబ్రేట్ అవుతలేదు. దక్కు సపోజ్ దించాలి కదా నేను అన్న, సాలిచ్చుకుంటాడు దాన్ని, ఏమంటారు కొత్త కోడలు సాలించుకుంటుందా? హే ఛాయ్ తేవాలంటే చాలా అందంగా ఉంది ప్రకృతి. అలా
ఇంకొద్దిగా వాన కొడితే ఇంకా మంచిగా అవుతుంది. డోర్ వేసిన కుయ్యి 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 ఉంటుంది. కారులో ఉన్న డీజిల్ ఇంకొక 11 కిలోమీటర్ పోతుందట. నేను ఆడ దాని ఏమంటారు బ్లాక్ ఆఫీస్ పోయి షాయ్ తాగత్తా, పెద్ద మనిషి దగ్గర పోయి నిన్ను దించుడు అబద్ధం అలా అది కలిపినా. ఓకేనా? ఏమైంది? లైట్లా తీసేస్తా. లైట్లు వేసుకొని వచ్చిన మనోడు. గదే గదే లైట్లు వచ్చినాయి. ఏం సంగతి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అత్తరా అడుగు. చాలా అవుతావా? కార్లో పోయేదా? మా ఆర్ఎస్ ప్రవీణ్ కూడా రాడట, ప్రజా జీవితం పోతాను ఇప్పుడు. సో మీరు ఆలోచించండి, ఈ 150,000 డోర్ తీసిన ఏదో మీద. సో బండి అయితే చాలా బాగుంది. 150,000 చిల్డ్ ఏసీ ఉంది. ఏసీ చిల్డ్ ఉంది. వార్తలు వస్తున్నాయి రేడియోలో. అదే వర్షం సినిమాలు అంటాం 7 గంటలకు ఏమవుతుంది, వార్తలు వస్తుంది. ఆ తర్వాత వాతావరణ సూచన వస్తుంది. సో వానకాలాన్ని ఎంతో ప్రేమించేది ఉండే. ఈ సంవత్సరం నేను చాలా ఇష్టపడ్డా. మనకు 160,000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు, ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో అయ్యారు, యూట్యూబ్లో అయ్యారు. సో ఈ వర్షాన్ని నగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్లో పోయి చూపెడదాం అనుకున్నా. బండి మీద కూడా పోదాం అనుకున్నా, కానీ ఎల్నివో వచ్చి దెబ్బపడ్డది దేశం మొత్తం. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి, బోల్తా కొట్టింది బుల్బుల్ పిట్ట. 15 రోజులు అయినాయి వీడియో డ్రింక్ తోడింది. సో థ్యాంక్ యూ. ఇప్పుడు కొడదాం దీన్ని. నాడు వా 100 మీద వా. డైరెక్ట్ మన ఢిల్లీ కార్స్ చూసుకోరు, పర్ఫెక్ట్. డైరెక్ట్ 100 దాటాలి. పోవాలి వాళ్ళు కొనాలంటే వారు చూడాలి. ఆ మెకానిక్ ఏం చేస్తారంటే, మెకానిక్ అంటే అయ్యగారు లెక్క. కట్నాన్ని బట్టి వ్యవహారం ఉంటుంది కొన్ని చోట్ల, 1-2%. సో కట్నాన్ని బట్టి ఆడిబిడ్డ బిహేవియర్ ఉంటుంది, కట్నాన్ని బట్టి కొత్త కోడలకు విలువ ఉంటుందండి. చూడండి, డైరెక్ట్ కాంటాక్ట్ 90 మీద పెట్టినా, ఇక్కడ స్పీడ్ గన్ ఉన్నది. కొత్త ట్రాఫిక్ సిఐ ఆగమాగం అంటే చిన్న తప్పు చేసినా మళ్ళీ తీసుకపో అంత 1000 రూపాయలు, 34 రూపాయలు. ఏం చేయడు సారు. ఎక్సర్సైజ్ అంటే మంచి యాక్టివ్ పర్సన్ కాబట్టి ఫోటో తీస్తాడు, అది లేతాడు కదా 1000 రూపాయలు చొక్కి. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సిపి ఆఫీస్లో కానిస్టేబుల్ ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ పెట్టి సిఓపి అని పెడుతున్నారు. దాన్ని ఎస్బీసీఐ గారు గమనించాలి. సిఓపి అని కానిస్టేబుల్ పెట్టుకుని షర్ట్లు పెట్టుడు, కాళ్ళు పెట్టుడు, పెట్టుడు ఏమైందంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ అవుతుంది సిఓపి అంటే. సో అవి గమనించాలి. రోడ్ల పంట పోయి 1000 రూపాయలు అయ్యేది ఎంత, పోయేది ఎంత. కానీ మేము 100 కొట్టినాం చూడండి, ఎగ్జాక్ట్ 100. అయితే మూల ఎడం పక్క డీజర్ ఉండే, ముందర పక్క మొత్తం పనులు ఉండే. ఓన్కంటే కూడా ఒక్కడంటే కొట్టుకున్నాడు. మళ్ళీ నేను ఎంత వేయాలి? హార్వెస్టర్ అదేంటి, ఇది గ్యాసులు నింపేది, సిఎన్జి బుడ్డీలు నింపుతుంది. ప్రజ్ఞాపూర్ ఇలా గజ్వేలకు మనం రైతన్న వాళ్ళు నెలకు మంచిగా రోజు 100 లీటర్ల పాలు అమ్ముతారు. అయితే హార్వెస్టర్లు అవోటి ఇవి ఉన్నారంటే మొత్తం బోడగుండా అయిపోయింది, డబ్బులన్నీ అయిపోయినాయి. ఇక చక్క బరపాలు పెట్టిండు. సో ఇట్లాంటి ఎల్లివో వచ్చినప్పుడు పాల సముద్రం, శ్రీకృష్ణుడు యాదవులు పాల బిజినెస్ ఎట్లా చేసిండో, సో పాల బిజినెస్లో మీకు కొంత ఉంటుంది. ఎందుకంటే ఈ పొడి పాలు, ఈ చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చారు నిన్న ఇక్కడికి. సో ఆవు మీద దాని గోమాత ఏదో చెప్పారు, హరీష్ అని వచ్చిండు. సో కాకినాడ జిల్లా వారిది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఉండే. ఆయనకు మంచి పట్టు. ఊగే తిరుమల ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి శ్రీవారికి పోతుంది. ఆ తిరుమల ఎక్స్ప్రెస్లో పోయి శ్రీనివాసుడు కరుణించి పైసలు గట్టిగా ఇచ్చాడు లక్ష్మీ అమ్మవారు. సో అందుకే 7 కొండల వాడు ఫైనాన్స్ స్టేట్మెంట్ సూపర్ అవుతాడట. సేమ్ బస్సు నిన్న పొద్దుగాల కరెంట్ బస్సు అలుగునూరు చౌరస్తాలో అంటుకున్నాను. ఇవ్వాలి నేను ఎవరికి ఏం కాలేగా, ఎవరికి ఏం కాలేదు. ఎందుకంటే కరీంనగర్ వాళ్ళు హుషారు ఉంటారు. అవసరం అయితే బస్ స్టాండ్ తిప్పలపద అమ్ముతారు. బాగా తెలివి ఉంటుంది కరీంనగర్లో. సేమ్ ఇట్లాంటిది, ఇట్లాంటి వెహికల్ సూపర్ లెగ్స్ ఈ ఎక్స్ప్రెస్ కదా. ఈ బస్ అంటే పానం లెక్క. నా చిలక ఎప్పుడు బస్సులో పోతున్నాడు చిరంజీవి, వాటి పేరు సూర్య. సో ఇలా ఫాదర్స్ డే అండి. సో పాండురంగడ్ సినిమాలో బాలకృష్ణ నాన్నంటే నడిచే దేవాలయం అని మరిచితిని అని మ్యూజిక్ డైరెక్టర్ పాడిన పాట మంచిగా అనిపిస్తుంది. అది వినడానికి
దానికే ఇవాళ రేపు అంతా రిలేషన్ ఖరాబ్ అవుతుంది. సో మా నాన్న నన్ను కడుపుబ్బ నవ్వించింది బిలో 10th క్లాస్లో, అదే 10th క్లాస్ కంటే ముందు 7వ తరగతి. అయితే ఆయనకు వదిన వరుస డ్యామ్ ఉంది, మా పెద్దమ్మ అంటే మా ఇంకో తాత వల్ల కొడుకు భార్య. ఎవరింట్లో నా ఫంక్షన్ అయితే ఆమెకు దిష్టి తగులుతుంది, వెంటనే కక్కుడు స్టార్ట్ అవుతుంది. అయితే ఎక్కువ తిన్నందుకే అరగక కక్కుడు అన్నట్టు. ఫంక్షన్ స్టార్ట్ అయితే ఆ మటన్ ఎక్కువ తింటుందని మా నాన్న అన్నప్పుడు నాకు కడుపు నిండా నవ్వొచ్చేది. తర్వాత మీ టీచర్ని అలా కొట్టుడే అన్నప్పుడు నవ్వొచ్చేది. 2-3 సందర్భాలు చాలా గొప్పగా అనిపిస్తాయి బిలో 5th క్లాస్. చూడండి, మర్చిపోయి స్పీడ్ మీద వర్క్ పెట్టినా డైరెక్ట్గా ఎంత ఉంది, 80 దాటి 90కి వచ్చినాం, 90 కూడా దాటినాం. సో డీజిల్ తక్కువ ఉంది, 0కి అయితే మళ్ళీ అదో పరిశాను. లారీ దాటినాం, అయినా 100 ఉన్నాం. పోదాం ఇంకొద్ది ఎక్కువ సరిపోతుంది అంటే అన్న భయపడుతుండు. అన్నది వాషింగ్ సెంటర్ ఎక్కడన్నా మనది, ఇక్కడ పొన్నాల అంటే ఇక్కడ యాక్చువల్గా భారతీయ రాష్ట్ర సమితి BRS అట్లనే ఉంటే పొన్నాలయ్యాల కోకాపేట అయ్యేది. కానీ మా రేవంత్ అన్న ప్రజలందరూ సమానంగా ఉండాలి, ఎవరు ముందరికి వెనుక పోవద్దని ఆలోచన చేసి కొంత వ్యవహారాన్ని రైతుల కాడనే ఉంచిండు. సో దాంతో పొన్నాల ఆడనే ఉన్నది. లేకపోతే ఇప్పుడు అందకపోవు ధరలు, కొందాం కాదు నిలబడ వశం ఉండకపోవు. నిలబడితే కూడా పైసలు ఎక్కడలు కద్దరు చొక్కాలు వేసుకొని ఆగమాగా ఉంటుండే. వాళ్ళ లాగుల తొండలు దొరకటి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల తొండలు దొరకటి బట్టలు ఇప్పించి నార్మల్ బట్టలు ఇప్పించాడు. సో చూడండి, అక్కడ పొన్నాడు అన్నట్టు మంచి లొకేషను, మంచి ఎత్తైన కొండలు ఎక్కువ ఉంటుంది అది కూడా. సో మీరు ఆలోచించండి, బండి అయితే 150 అంటే 1,50,000 రూపాయలకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది. మనం ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు బ్యాక్ కంప్రెసర్ లేదండి. హరీష్ అన్న బర్త్డే గిందోలు అయింది కానీ ఫ్లెక్స్ అయితే చెక్ చేయలే. మా హరీష్ అన్న ఒకటే తిరుగుడు ఉన్న రాష్ట్రం అంతా తిరుగుతాడు. బర్త్డే దావత్ ఇచ్చిందా నీకు? బట్ ఈ ఫ్లెక్సీలన్నీ ఇవన్నీ తీసిపోతాయి కదా బాడఫాలో అన్నీ. సో అక్కడ కూడా మా లీడర్లే వేయాలి. ఇట్లా తిన్నాడు తీస్తా, నీ లొకేషన్ చూపిస్తా వీళ్ళకి. ఇచ్చారాంలో నువ్వు నాకేమి ఓకే, ఎవరైనా ఇచ్చారాంలో చేస్తే 5,000 రూపాయలు అంట. మనం అట్లా కాదు, ఇచ్చేటోళ్ళకి కానీ తీసుకున్నాం. చూసుకోండి, ఆ ఫ్లెక్సీలు బట్టలు అమ్మేటి దావకాల ఫ్లెక్సీలు పెట్టకూడదు ఎప్పుడైనా. ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ జిమ్మేదారు ఉంటాడు, ఆర్ఎంపీ డాక్టర్ తీసుకపోతే పోవాలి. ఎందుకంటే ఈ ఆర్ఎంపీ డాక్టర్ సగం తెలుసు, రూపాయి తిన్నా మంచిదే కానీ మనకి ఏమేం కావాలనేది చూస్తాడు. అక్షయ హోటలు, అందులో ఏసీ లోపలనే ఉంటుంది. సో దయచేసి ఎప్పుడైనా నేను ప్రాధాయపడుతూ తెలంగాణ అన్నదమ్ములకు కోరుకునేది ఒకటే, ఆంధ్రోళ్ళు అనుకో, నువ్వు రాజమండ్రిలో స్టార్ట్ అయితే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం దాకా కూడా కొన్ని చోట్ల ఆకులనే ఇస్తారు, పువ్వు కూర స్వీట్ల కాడ నుంచి. మన దగ్గర గవే ఎంగిలి పల్యాలు, ఎవడో తినిపోతే దాన్ని కడుక్కోవాలి మళ్ళీ. సో ఇంటి భోజనానికి ప్రిఫర్ చేయండి దయచేసి. ఆ ఏసీలల్లా ఒక మామిడి పండు మురిగిపోయిందని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి, మంచి టేస్టే ఉంటుంది. అది ఆరిన తర్వాత దాని టేస్ట్ ఖరాబ్ అవుతుంది. సో ఏసీలో కూర్చున్నప్పుడు మన స్థాయిని మైమర్చిపోతాం అలసిపోయి. సో అందుకోసం ఏసీ హోటల్స్కు రామ్ చెప్పి రోడ్ల మీద తినాలి మ్యాక్సిమం ఇంటి ఫుడ్ ప్రయత్నం చేసుకోండి. అగ్నిదేవుడు అండి, నమస్తే అగ్నిదేవ. సో ఇది పొన్నాల ఈ షాప్ ఉందా షటర్లు ఇక్కడ. ఫ్లిప్కార్ట్లో ఆన్లైన్లో ఐటమ్స్ మీరు ఏమన్నా ఖరాబ్ అయితే మనం తప్పే ఆయనకి హెల్మెట్ లేదు, మనం రాకపోతున్నాం. స్లేవియల్ బ్రీజా, స్క్వాలిస్ బ్రీజా, సైకిల్ మూట. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు బాధ అనిపిస్తుంది, బంద్ చేసిండు. మోసం అంటారు దాన్ని ఎన్ఫీల్డ్ షోరూమ్ ఒకటి. నేను మెయిల్ కూడా పెట్టినా, వాషింగ్ మనకి కరువు వస్తుంది తెలంగాణలో. మేలుకోవాలి, ఎవరు మేలుకోవాలి, వాళ్ళే మేలుకోవాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. బండి సర్వీస్ చేయించాలంటే కథం అయిపోయింది, తీసుకోవాల్సింది. కరీంనగర్కే పోవాలి, 60 కిలోమీటర్లు. అదే ఎక్కడ మనం కొంచెం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్ తెలంగాణ. ఈ కార్లో ఏసీలో ఇంత జర్నీ చేశాను, చాలా కంఫర్ట్ అనిపించింది నాకు.
మీరు కూడా ఆలోచన చేసుకోండి, నిర్ణయం తీసుకోండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. తక్కువ ప్రైజ్లో మీకు నచ్చే ప్రైజ్లో కాలం ఉన్నా పోయినా ఎప్పుడైనా. ఇప్పుడు నిజామాబాద్ మొత్తం మన షాప్ అంతా కూడా నాటు పడుతుంది. ఇదేనా ఇది టాటా, అది మా మరి దుంకుతాం కూడా చిన్న వయసు కూడా దుంకొస్తుంది దుంకుడే కదా. థ్యాంక్ యూ బ్రో. ఇది అన్ననే అడగాలా ఈ వెహికల్ 7273 HR. థ్యాంక్ యూ బ్రో. సో బ్రదర్ దిగిండు. ఇదే అన్న షాపు, వాషింగ్, వాటర్ వాషింగ్. సో 99% వాషింగ్ మనమే చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. సో డ్రైవింగ్ అయితే చూసారు కదా, బండి అయితే బాగుంది. 1,50,000 మీకు ఏది రాదు. అనుభవం ఉన్న వాళ్ళు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే. జై తెలంగాణ. నమస్తే తెలంగాణ. నమస్తే ఆంధ్రప్రదేశ్.